నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అయోధ్య ప్రజలు బీజేపీని తిరస్కరించారా? అసలు రాహుల్ గాంధీ మాటల్లో నిజమెంత? ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓటమి పాలయ్యారనే వార్త దేశవ్యాప్తంగా తీవ్ర ప్రచారానికి గురైంది. అయితే ఎన్నికల తంతు ముగిశాక కూడా ఈ అంశాన్ని పట్టుకొని విపక్షాలు వేలాడుతూనే ఉన్నాయి. ఇక సోమవారం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అసలు సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ కి వచ్చినవే 99 సీట్లు, కానీ 240కి పైగా సీట్లు సాధించిన బీజేపీపై రాహుల్ చాలా ఫైర్ అవుతున్నారు. సరే, ఆయన ఆవేశానికి అర్థం వెతకడం కన్నా ఆయన మాటల్లో ఎంతవరకు నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా అయోధ్యపై జరుగుతున్న విష ప్రచారాల్లో వాస్తవం ఎంత అనేది ఈ వీడియో ద్వారా నేను మీ ముందు ఉంచుతా. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం తర్వాత కూడా ఈ పవిత్ర క్షేత్రం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైందంటూ లోక్సభ 2024 ఎన్నికల అనంతరం వ్యాప్తి చేస్తున్న దుష్ప్రచారాన్ని అయోధ్య వాసులు తిప్పికొట్టారు. అయితే వాస్తవానికి 2014కి ముందు అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట ఎంత మాత్రము కాదు. అంతేకాదు, ఈ ఎన్నికల్లో అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీ ఆధిక్యంలోనే ఉన్నట్లు ఓట్ల లెక్కలు చెబుతున్నాయి. కానీ కుల రాజకీయాలు, ముస్లింల ఏకీకరణ వల్ల మిగిలిన 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి తక్కువ ఓట్లు పడ్డాయి. అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్లో బీజేపీకి అత్యధికంగా ఓట్లు పడ్డట్టు లెక్కలు చెబుతున్నా ఇదే ఫైజాబాద్కి సంబంధించిన మిగిలిన 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇక ముస్లింలంతా ఏకమవ్వడము, కుల రాజకీయాలు చేయడమే ఓట్లు తక్కువ పడ్డానికి కారణం అయింది అనేది ఒప్పుకోవాల్సిన వాస్తవం. తద్వారా ఆ లోక్సభ స్థానాన్ని బీజేపీ కోల్పోయింది. ఈ విషయంపై అక్కడ ఉన్న స్థానికులు తీవ్ర ఆవేదనను సైతం వ్యక్తం చేస్తున్నారు. కానీ అయోధ్య రామ మందిరం కట్టేటప్పుడు ఈ పవిత్ర నగరాన్ని సుందరీకరించే సమయంలో ఒకప్పుడు అక్కడున్న స్థానికులు తమ ఆస్తులను కోల్పోయారని, వారికి సరైన పరిహారం ఇవ్వలేదని, అందుకే బీజేపీ ఓడిపోయిందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. కానీ ఇదంతా పచ్చి అవాస్తవం. పవిత్ర అయోధ్య నగరాన్ని సుందరీకరించే సమయంలో ప్రజల ఆస్తులు దెబ్బతిన్నప్పుడు ప్రభుత్వం వారికి తగిన పరిహారం అందించిందని, అంతేకాకుండా వారి ఆస్తిని పునరుద్ధరించింది అని స్థానికులు కూడా చెప్తున్నారు. అదే సమయంలో జూన్ 4, 2024వ తేదీన లోక్సభ ఫలితాలు వెలువడిన తర్వాత కూడా భక్తుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదనడానికి ఇప్పటికీ వేల సంఖ్యలో భక్తులు హాజరవుతుండడమే నిదర్శనమన్నమాట. ఇక తాజాగా అయోధ్యలోని రామ్లల్లా ఆలయ గర్భగుడిలో నీటి లీకేజ్ అంటూ వార్తలు వెలువడగా అలాంటిది ఏమీ లేదని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం పూర్తి వివరాలతో స్పష్టం చేసింది. దానికి సంబంధించి మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉంది. ఇక ప్రతిపక్షాలు మరో నకిలీ కథనం బట్టబయలైంది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో పైకప్పు నుంచి నీరు లీకేజ్ అవుతుందన్న వార్తల నేపథ్యంలో ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆలయాన్ని పూర్తిగా పరిశీలించి ప్రకటన చేశారు. ఆలయ గర్భగుడిలో కరెంటు తీగలను అమర్చడానికి ఏర్పాటు చేసిన పైపు నుంచి వర్షపు నీరు వచ్చిందని పేర్కొన్న కథనాలన్నీ అబద్ధమని స్పష్టం చేశారు. దీనిపై శ్రీరామ జన్మభూమి తీర్థసేవ ట్రస్ట్ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. దేవాలయం పార్క్ కాంప్లెక్స్ లో వర్షపు నీటి పారుదల కోసం మంచి ఏర్పాట్లు చేయబడ్డాయని, ఆ పని ఇంకా పురోగతిలో ఉందని ఆ ప్రకటనలో తెలిపింది. ఆలయ కాంప్లెక్స్ మొత్తం వర్షపు నీటి నిర్వహణకు అనుగుణంగా నిర్మితమైందని, అందువల్ల నీరు లీకేజీకి అవకాశమే లేదని ట్రస్ట్ స్పష్టం చేసింది. వర్షపు నీటిని నిలుపుకోవడానికి క్యాంపస్ లో రీఛార్జ్ ఫిట్లను నిర్మిస్తున్నారని కూడా వివరించారు. పాపం ఇంత తెలిసినాక కూడా ఇంకా దాన్ని రాజకీయం చేయడానికి కొన్ని కుళ్ళు కుతంత్ర పార్టీలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అయోధ్య స్థానికుడు రామమందిరంలో స్వచ్ఛందంగా పనిచేస్తూ భక్తుల పాదరక్షల సంరక్షణ చేస్తున్న వికాస్ సోని మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందంటూ సోషల్ మీడియాతో పాటు అనేక ఇతర ప్లాట్ఫామ్లలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని చెప్పాడు. లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ అభ్యర్థి అవధీష్ ప్రసాద్ చేతిలో బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ 54,567 ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీపై అపారమైన ప్రేమ, బీజేపీ పట్ల విశ్వాసం కలిగి ఉన్నారని చెప్పాడు. అంతేకాదు, 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ విషయం తెలుస్తుందని కూడా చెప్పారు. రామ మందిర నిర్మాణం తర్వాత ఏర్పడిన ఉపాధి అవకాశాలను కొనియాడుతూ గతంలో ప్రజలు రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే ఇప్పుడు పెద్ద సంఖ్యలో పర్యాటకులు, యాత్రికులు రావడంతో ఆ మొత్తం 3 నుంచి 5,000కు పెరిగిందన్నారు. అంటే ఒక్కొక్కళ్ళ ఇన్కమ్ 5 రెట్లయింది. అంతేకాదు, స్థానికులకు పరిహారం విషయంలో వస్తున్న బూటకపు కథనాలపైన మండిపడ్డారు. నిర్వాసితులకు తగిన పరిహారం అందిందన్నారు. గతంలో షాపుల అద్దె చాలా తక్కువగా ఉండేదని, దుకాణదారులు రోజుకు 1000 రూపాయల వరకు మాత్రమే సంపాదించేవారని అన్నారు. అయితే ఇప్పుడు ఆదాయం గణనీయంగా పెరిగిందని కూడా చెప్పారు. అక్కడే ఉండే మిఠాయి దుకాణం యజమాని అయిన అగత్తివారి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పరిహారం మొత్తం గురించి స్థానిక దుకాణదారులతో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ పర్యాటకులు వస్తూ వీరి ఆదాయం పెరుగుతున్న కొద్దీ కాలక్రమేణా ఇది తగ్గిపోతుంది అన్నారు. మెడికల్ స్టోర్ యాజమాని భరత్ కనోజియా మాట్లాడుతూ అయోధ్య స్థానిక ప్రజలకు పరిహారం ఇవ్వలేదని, ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలన్నీ తప్పుడు వాదనలేనని అన్నారు. ఆస్తులకు సంబంధించి చట్టబద్ధమైన హక్కు పత్రాలను కలిగి ఉన్న వ్యక్తులందరికీ ప్రభుత్వం నుండి తగిన పరిహారం అందిందని చెప్పారు. అయోధ్యాధాం అభివృద్ధిలో భాగంగా వివిధ నిర్మాణ పనుల పట్ల నష్టపోయిన స్థానికులకు మొత్తం 1,253.06 కోట్ల పరిహారంగా ఇచ్చామని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ నితీష్ కుమార్ స్పష్టంగా తెలిపారు. అయోధ్యలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ గతంలో అక్కడున్న భవనాలు, భూములు, దుకాణాల యజమానులతో చర్చించిన తర్వాతే జరిగాయని చెప్పారు. ఇక బాధిత ప్రజలకు వారి దుకాణ పరిమాణాన్ని బట్టి నష్టపరిహారాన్ని అందించారని, దుకాణాలు మారడం వల్ల వ్యాపారం దెబ్బతిన్న ఒక్కో దుకాణదారుకు 1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు చెల్లించినట్లు తెలియజేశారు. అయోధ్యలో రామమందిరాన్ని సందర్శిస్తున్న భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టిందా అన్న ప్రశ్నకు కూడా అలాంటిది ఏమీ లేదని అయోధ్య ప్రజలు ఏకాభిప్రాయాన్ని చెప్పారు. వీధుల్లో ఉన్న కొంతమంది భద్రతా అధికారులు మాట్లాడుతూ రామ్లల్లా దర్శనం కోసం ప్రతిరోజు భక్తజన సముద్రం ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శిస్తోందని చెప్పారు. ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో ఫైజాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి లల్లు సింగ్ ఓడిపోవడంతో భక్తుల సంఖ్య తగ్గినట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు. అయోధ్య నగరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పటికీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సుందర స్వప్నం నెరవేరినందుకు, అద్భుతమైన రామమందిర నిర్మాణం జరిగినందుకు స్థానికుల ఆనందానికి అవధులు లేవు. చాలా క్లియర్గా అర్థమైంది కదా. ఫైజాబాద్లో ఉన్న 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో, అయోధ్య అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి భారీ ఎత్తున ఓట్లు పడ్డాయి. మిగిలిన చోట్ల ముస్లింస్ అంతా ఏకమై కుల రాజకీయాల నిప్పుబెట్టి 8,500 ఆశను చూపి ఓట్లు వేయించుకున్నారే తప్ప అక్కడ అంత అయోధ్య రాముల వారి నిర్మాణం చేసిన బీజేపీ పట్ల వ్యతిరేకత లేదు. కొన్ని సోషల్ మీడియాలు, కొంతమంది మేధావులు పనిగట్టి కొని చేస్తున్న ఆరోపణలలో వాస్తవం కూడా లేదు. ఈ విషయం రాహుల్ గాంధీకి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటా. అర్థం కాకపోతే పాపం ఆయనకి ఈ వీడియోని మొత్తం హిందీలో ట్రాన్స్లేట్ చేసి మరీ చెప్పండి. అక్కడ ఏమీ బాధపడాల్సిన విషయాలు జరగట్లేదు. ఆ బాధను వదిలిపెట్టి ఇక 99 సీట్లు 543 స్థానాల్లో సాధించినందుకు విచారిస్తూ ఆత్మవిమర్శన చేసుకుంటే మంచిదని మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాము, మళ్ళీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మన ఛానల్ బలం మీరు. ఈ ఛానల్ ఇలా ముందుకెళ్ళడానికి కారణం మీరు. వాస్తవాలను నిర్భయంగా మాట్లాడడానికి నన్ను ప్రోత్సహిస్తుంది మీరు. అలాగే ముందు ప్రోత్సహించాల్సింది కూడా మీరే. అందుకే దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి. అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది అందరికీ. సో మన ఛానల్ ఇంకా ఎక్కువ రీచ్ అవ్వడానికి కారణమవుతుంది. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ సపోర్ట్ కూడా చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్కి ఒక రెంట్ బేస్ చిన్న ఆఫీసు, కొంత ఎక్విప్మెంట్, కొంత రిక్రూట్మెంట్తో పాటు త్వరితగతిన వాస్తవాలను మీ ముందుకు తీసుకురావాలంటే కొన్ని టెక్నికల్గా సపోర్ట్లు అవసరం. అవన్నీ నా ఒక్కదాని వల్ల కాదు. మన ఛానల్కి వచ్చే రెవెన్యూ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఆ రెవెన్యూ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే, బ్రేక్ ఈవెన్ వచ్చేదాకా ఛానల్కి మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావాలి అని అడుగులు ముందుకేస్తున్నాను. ఇలా జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకు ఎవరు సహాయం చేయరు. జాతీయవాదాన్ని అభిమానించే వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి మీరే నాకు అతిపెద్ద సపోర్ట్. సో ప్లీజ్ మాకు అందరికీ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. వ్యాపార ప్రకటన ద్వారా కూడా మీరు మన ఛానల్కి సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.